నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీ పరిధిలోని గుమ్మల్ల దిబ్బలో మైనర్ బాలిక మృతి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పందించారు. మృతురాలి కుటుంబాన్ని కలిసి పరామర్శించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ మైనర్ బాలిక మరణానికి కారకులైన అరాచక శక్తులను ఏరివేయాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ ను ముమ్మరం చేయాలని, జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. చాలా బాధాకరమైంది. అది ఎవరికి జరగకూడదు, ఏ కుటుంబానికి జరగకూడదు. ఆ కుటుంబ పెద్దలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి తప్పకుండా నా తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ తప్పకుండా అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి బాధితుల్ని పరామర్శించి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా అధికారులకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఇది జరిగిన నాటి నుంచి ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళకి అండగా నిలబడాలి అని చెప్పి అధికారులకి చెప్పాం. మేము స్థానికంగా కూడా అండగానే ఉన్నాం. కానీ తిరిగి మళ్ళీ మంచి వార్త వింటాము అనే విధానంతో ఇది మనం అందరికీ వెళ్ళబరచలేకపోయాం. కానీ ఈరోజు పరిస్థితి ఇలా జరిగిపోయింది. దానికి మేమెవ్వరూ అది ఊహించలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ఒప్పుకునే సమస్య లేదు. తప్పకుండా వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తాం. ఆల్రెడీ అరెస్ట్ అయ్యున్నారు. ఆ కుటుంబానికి ఇక్కడ అండగా పోలీస్ కానీ రక్షణ కూడా కల్పిస్తున్నాం. తప్పకుండా మళ్ళీ ఈ గుమ్మల దిబ్బలోనే కాదు, ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా అధికారులు దాన్ని వాళ్ళ బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరికి అండగా ఉండాలని, ఇలాంటి అరాచక శక్తులు ఏమైనా ఉంటే ఏరివేయాలని సమాజంలో అధికారులను కూడా కోరడం జరిగింది. ఇంతకన్నా మనం దీని గురించి ఇంకేమీ మాట్లాడలేము. ఎందుకంటే మీకు అన్నీ తెలుసు. జరిగిన సంఘటనలు చాలా విచారకరమైంది. దాన్ని మనం ఎవరం వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులకి తిరిగి తెచ్చివ్వలేము కూడా. వాళ్ళు కోల్పోయింది మనం తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేము. అటువంటి సంఘటన జరిగింది. కాబట్టి మనం తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ప్రభుత్వం అండగా ఉంటుంది, మనము అండగా ఉంటాం. పోలీసులు, అధికారులు అందరూ కూడా అండగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, మల్లారెడ్డి, టీడీపీ జిల్లా కార్యదర్శి యాకసిరి వెంకటరమణమ్మ, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, మండల మైనారిటీ నాయకులు జహంగీర్, జమీర్, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం శ్రీనగర్ క్రాస్ రోడ్ సమీపంలో వేగంగా వస్తున్న ట్రాక్టర్ స్కూల్ బస్సును ఢీకొట్టడంతో 12 మంది తీవ్రంగా గాయపడగా 2 పరిస్థితి విషమంగా ఉందని, స్కూల్ విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. అన్నారం షరీఫ్ దర్గాను సందర్శించి తిరిగి ట్రాక్టర్లో వస్తున్న ప్రయాణికులు 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. తిరగరాజుపల్లిలోని నోట్రేడామ్ స్కూల్ బస్లో దాదాపు 40 మంది పిల్లలు ఉన్నారని స్థానికులు తెలిపారు. పిల్లలకు స్వల్ప గాయాలు మాత్రమే కాగా వారి తల్లిదండ్రులకు ఉపశమనం కలిగింది. మద్యం తాగి ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. ఈ ఏడాది వైభవంగా నిర్వహిస్తున్న శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రి నారా లోకేష్ ను ఆహ్వానిస్తూ అధికారులు, పూజారులు విచ్చేసి ఆలయ మర్యాదలతో ఆశీర్వాదాన్ని అందించి స్వామి ప్రసాదాలను, ఆహ్వాన పత్రాలను అందజేశారు.
శ్రీశైలంలో స్వామి దర్శనానికి గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు ఆగ్రహంతో గేట్ల తాళాలను పగలగొట్టిన నిరసన తెలిపారు. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండడం, మండుతున్న ఎండలో కనీసం తాగునీరు కూడా అందించలేదని ఆగ్రహించిన శివస్వాములు ఆలయ ప్రాంగణంలో నినాదాలు చేశారు. ఈవో డౌన్ డౌన్ అంటూ నినదిస్తూ గేట్ల తాళాలు పగలగొట్టి గర్భాలయ దర్శనం కోసం దూసుకు వెళ్లారు. అరకొర ఏర్పాట్లపై స్వాముల ఆగ్రహంతో ఆలయ ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. కర్నూలు, పల్నాడు జిల్లాల్లో లంచం తీసుకుంటూ ఏసీబీ దాడుల్లో అధికారులు చిక్కారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, బిల్ కలెక్టర్ భాస్కర్ 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేసి 3 లక్షలు లంచం తీసుకుంటున్న డీఆర్ఓ మురళిని అదుపులోకి తీసుకున్నారు. 26 లక్షల క్యాటరింగ్ బిల్లు మంజూరికి లంచం డిమాండ్ చేసిన డీఆర్ఓ మురళి ఇలా ఏసీబీకి చిక్కారు. నిజామాబాద్ జిల్లా దర్యాపూర్లోని ఎల్లమ్మ ఆలయంలో దుండగులు చోరీకి ప్రయత్నించారు. గేటు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన 2 ముసుగు దొంగలు సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. గర్భగుడి తాళాలు తీయలేక వారు వెనుతిరిగారు. ఆలయ కమిటీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని బంబగారుపేటకు చెందిన టీడీపీ కార్యకర్త సత్తలగిరి తండ్రి సత్తల బాలాజీ ఇటీవల ప్రమాదవశాత్తు తెలుగుగంగ కాలువలో పడి మృతి చెందారు. కుటుంబానికి ఏకైక ఆధారమైన బాలాజీ అకాల మరణంతో ఆయన భార్య ఈశ్వరమ్మ, కుటుంబ సభ్యులు దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లారు. విషయం తెలుసుకున్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పి పార్టీ ప్రమాద బీమా పథకం కింద 5 లక్షల ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే స్వయంగా బాలాజీ ఇంటికి తీసుకువెళ్లి చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి నుంచి సత్తాల శ్రీనివాసు చనిపోతే కూడా ఈ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇచ్చాం. మళ్ళా ఇప్పుడు ఈరోజు సత్తాల బాలాజీ చనిపోతే ఈశ్వరమ్మ అనే పేరుతో ఇప్పుడు 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి నిధి నుంచి ఇస్తా ఉన్నాం. ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా డబ్బులు ఇచ్చిన దాఖలాలు ఎవరు ఇచ్చేయలేం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు పేదవాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాలనే కాన్సెప్ట్తో ఆ కుటుంబాలు బాగుండాలి, మనం కూడా సహాయ సహకారాలు అందించాలనే కాన్సెప్ట్తో ఈరోజు మరి పార్టీ కార్యకర్తలే కావచ్చు, ఎవరు వచ్చినా కానీ పేదవాళ్ళకి ఆ నిధి నుంచి డబ్బులు ఇస్తా ఉన్నాం. అందులో భాగంగా 5 లక్షల రూపాయలు వీళ్ళ అకౌంట్లో జమ చేసి ఈరోజు పేపర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది తెలుగుదేశం ప్రభుత్వం. గత ప్రభుత్వం వైసీపీలో ఎక్కడా కూడా ఎవరికి కూడా 100 రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు మరి ఇలాంటి పేదవాళ్ళకి ఇచ్చి పేదవాళ్ళని ఆదుకుంటున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పదని చెప్పని కూడా తెలియజేస్తూ అందరూ కూడా ఇలాంటి ప్రభుత్వాలను ఎప్పుడు కూడా ఆదుకొని కంటిన్యూగా ఉంటే రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజల సంక్షేమం కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయని చెప్పని తెలియజేస్తాం. మాజీ ఎమ్మెల్యే
వల్లభనేని వంశీ వివిధ ప్రజా సమస్యలతో కూడిన అర్జీని పీజీఆర్ఎస్ లో కలెక్టర్ కు అందజేసి పరిష్కరించాలని కోరారు. బాపులపాడు మండలం మల్లవల్లిలో పంపిణీకి సిద్ధంగా ఉన్న 2400 ఇళ్ల పట్టాలను సత్వరమే లబ్ధిదారులకు అందజేయాలని వంశీ కోరారు. గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు తక్షణం అమరావతిలో ఇస్తానన్న పట్టాలు ఇవ్వాలని వంశీ కలెక్టర్ను కోరారు. ప్రమాదాల్లో భాగమైన పట్టాలపై ఉండే రాళ్లు చెత్తను తొలగించేందుకు ఇండియన్ రైల్వేస్ సరికొత్త సేఫ్టీ మెకానిజం ను తీసుకొచ్చింది. పట్టాలపై ఉండే రాళ్లు చెత్తను తొలగించేందుకు ఇంజన్ ముందు భాగంలో ప్రత్యేకమైన మెటల్ ప్లేట్ ను అమర్చారు. రైళ్లు వెళ్లేటప్పుడే ఇది ట్రాప్ ను క్లీన్ చేస్తూ వెళ్తుంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా రైల్వే మౌలిక సదుపాయాలను ఆధునీకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భారత రక్షణ పరిశోధన సంస్థ డిఆర్డీఓ ఇప్పుడు ఘాతక్ అనే అద్భుతమైన స్టెల్త్ డ్రోన్ తయారీని చేపట్టింది. భారత సైన్యానికి కొండంత బలమిచ్చేలా రూపొందుతున్న ఈ అన్మాన్డ్ కంబాట్ ఏరియల్ వెహికల్ రాడార్ కి దొరకకుండా క్యాపబిలిటీతో ఎగిరే డ్రోన్ గా పైలట్ లేకుండానే పూర్తి ఆటోమేటిక్ గా పనిచేస్తుందని తెలిపారు. శత్రువు ఏరియాలోకి లోతుగా వెళ్లి బాంబులు, మిసైల్స్ వేసి దాడి చేయగలదన్నారు. భారత వైమానిక దళానికి చాలా ముఖ్యమైనదని, ఇలాంటి ఆధునిక డ్రోన్లతో మన దేశం స్వయం సమృద్ధి సాధిస్తూ భవిష్యత్ యుద్ధాల్లో బలమైన స్థానం పొందుతుందని చెప్తున్నారు. 2030 తర్వాత సర్వీస్లోకి వస్తుందని, దేశ రక్షణలో పెద్ద ఆవిష్కరణ అవుతోందని భావిస్తున్నారు. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.